ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్న త్రయ బర్త్డే అయితే వచ్చేసింది. వీఆర్ సో హ్యాపీ. త్రయ వచ్చినాక మా ఫ్యామిలీ ఆఫ్ 4 అయిపోయాము. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైత్రా మామ్. దైత్రా మామ్ అనే నేమ్ కూడా ఎలా వచ్చిందంటే మా ఇద్దరు పిల్లల నేమ్ నుంచే నేను ఈ ఛానల్ నేమ్ చేశాను. మా బాబు బర్త్డేకి మేమేం చేసామంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు, మేము యాదగిరిగుట్టకి వెళ్ళాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి 7:30 అలా అయిపోయింది. మళ్ళీ పిల్లలకి మంచిగా స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేయించేసాను. అలాగే మేమందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్మాల్ డెకరేషన్ వెరీ సింపుల్గా, ఏం హడావిడి లేకుండా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. పిల్లలందరినీ పిలిచాము, కి మంచిగా రెడీ చేసేసి కేక్ కట్ చేపిస్తున్నాము. రియల్గా ఈ త్రయ బర్త్డేనే కానీ కట్ చేసేది మాత్రం దైవిక్ కట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అన్న కట్ చేసి వాళ్ళ తమ్ముడు కట్ చేసినట్టే కాబట్టి ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నా. అండ్ ఆల్సో షూస్ కూడా తీసుకున్నా. బట్ ఇంట్లో కాబట్టి షూస్ అయితే నేను వేయలేదు. కానీ త్రయ ఎంత క్యూట్గా ఉన్నాడో ఈ డ్రెస్లో. అండ్ త్రయకి ఫస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేయడం. అండ్ సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాం దైవిక్కి అండ్ త్రయకి. అండ్ వాళ్ళ బర్త్డే వీడియోలో మీరు చూడొచ్చు వాళ్ళ డ్రెస్సెస్ ఎలా సెలెక్ట్ చేసామనేసి. సో ఇలా పిల్లల్ని అందరినీ పిలిచి సింపుల్గా ఇంట్లో పెద్ద హడావిడి లేకుండా వెరీ పీస్ఫుల్ అండ్ పాజిటివ్గా త్రయ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. ప్రీవియస్ డే అండ్ ఆ డే కూడా మాకు అసలు నిద్ర లేదు. బస్ జర్నీ చేయడం వల్ల, ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల, అన్నిటి వల్ల కొంచెం బాగా స్ట్రెస్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా బాగా అలసిపోయినారు అనేసి ఫ్రెష్ చేస్తే కొంచెం వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. ఇంకా నార్మల్గానే పిల్లలు యాక్టివ్గానే ఉంటారు కదా, అలానే ఉన్నారు. బట్ మేమే చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే, బాడీ అంతా అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా డెకరేషన్ కూడా వెరీ సింపుల్గా ఇలా చేసాము. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను స్మాల్ ఈ బెలూన్ సెటప్ అంతా కూడా. ఇదంతా కూడా మా పైన అమ్మాయి చేసింది డెకరేషన్. ఇంకా చేయగానే ఇంకా చాలు, ఇంతే సింపుల్గా బాగుంటుంది. అండ్ దీనికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ టైం చాలా లేట్ అయిపోయింది. 8:30 దాటిపోయింది అప్పటికే టైం. ఆల్మోస్ట్ 10 వరకు ఇదంతా జరుగుతూనే ఉండే. మెయిన్గా మేము ఇది గ్రాండ్గా చేయకపోవడానికి కూడా రీజన్ ఒకటి ఉంది. పిల్లలు మళ్ళీ సిక్ అయిపోతారు, అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి కదా, లైక్ ఫ్యామిలీ అనుకూలంగా ఉండాలి అండ్ అన్నీ ఇంకా ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్ అంతా సెట్ అయితేనే వీ కెన్ డూ సెలబ్రేట్ వెరీ గ్రాండ్లీ. ఐ ఫీల్ గ్రాండ్గా చేసేదానికంటే కూడా పిల్లల్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నాం, ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. నేను వీడియో ఇస్తున్నా, ఫోటో తీస్తలే. స్మైల్ ఇవ్వండి అందరూ. ఫస్ట్లీ నా ఇంటెన్షన్ చాలా మందికి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బికాస్ ఫస్ట్ బర్త్డే అనేది చాలా మెమొరబుల్. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఐ నో ఫస్ట్ బర్త్డే అనేది మెమొరబుల్,
బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ మెంటాలిటీ, ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి. దాని నుంచి మనం ఎలా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం అన్నది మనం ఎగ్జిక్యూట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మేము ఎందుకు ఇంత సింపుల్గా చేయడానికి రీజన్స్, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. గ్రాండ్గా చేద్దాం అనుకున్నాం, మళ్ళీ బ్యాక్ అయిపోయాము, మళ్ళీ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ బ్యాక్ అయినాం. ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ వర్ దేర్. స్టిల్ వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ లైక్ దిస్ బికాజ్ పిల్లలకి బర్త్డే చేసి మళ్ళీ గ్రాండ్గా చేసుకొని మళ్ళీ సిక్ అవ్వడం, ఇంకా అన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. సో ఇలా వెరీ సింపుల్, పీస్ఫుల్ అండ్ హ్యాపీగా మంచిగా దర్శనం చేసుకున్నాము, వ్రతం చేయించుకున్నాము. ఇంత బాగా డే అనేది బాగా గడిచింది. ఒక లక్కీ థింగ్ ఏంటంటే పిల్లలు అంత నైట్ అయినా కూడా పిల్లలు కొంచెం నిద్రపోయి ఇలా ఉంటుంది ఆ ఫీల్, అలా ఏం లేకుండా మంచిగా ఆడుకుంటూ ఉండే. అప్పటికి ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోతూ ఉంది. ఇంకా అప్పుడు కేక్ సర్వ్ చేసి పిల్లలకి కూల్ డ్రింక్ సర్వ్ చేసిన. మెయిన్గా పిల్లలు మంచిగా కోఆపరేట్ చేసినారు. ఈవెన్ మా దైవికి అండ్ త్రయ చాలాసేపు అందరిని చూసి కొంచెం ఏడ్చిండు. కానీ తర్వాత హ్యాపీ బర్త్డే సాంగ్ పాడేసరికి వాడికి హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే ఇష్టం. సో అందుకోసం వాళ్ళు పాడుతుంటే వీడు కూడా ఓ అనుకుంటా ఉన్నాడు. సో త్రయ ఆల్సో ఆల్ సెట్, ఈ సూపర్ ఫైన్, హ్యాపీగా వాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. కొంచెం ఏడిచి క్రాంకీ ఇలాంటివి అవ్వకుండా, బట్ అందరి దగ్గర పోకుండా ఇట్స్ ఓకే, మంచిగా అయితే బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా హ్యాపీ, ఎందుకంటే త్రయ బర్త్డే రోజు వాడు ఏడవకుండా మంచిగా ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఫస్ట్ బర్త్డే అంటే ఏడుస్తూనే ఉంటారు, అంటే ఆ లైట్స్కి, బెలూన్స్కి అండ్ పిల్లలు అరిసేదానికి, కొత్త వాళ్ళని చూసినందుకు. కానీ మా త్రయ అలా ఏం లేదు, వెరీ హ్యాపీగా బర్త్డే అయింది. కొంచెం అయితే ఏడ్చిండు కానీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. అందుకే వాడు కొంచెం సీరియస్ పెట్టాడు ముఖం, కానీ తర్వాత అంతా ఆల్ సెట్. ఏం ఆడుతున్నావురా దైవి? నువ్వు త్రయ ఇలా ఇలా నొక్కు, ఇగో ఇది చూడు, ఇలా ఇలాను, ఇలా ఇలా ఇలా. అరే ఇది కదా జైలోఫోన్ కదా, జైలోఫోన్ కదా ఇది. ఇలాను ఇలా ఇలాను, ఆడు చూడట్లేడు, అబ్జర్వ్ చేస్తలేడు. అలా కదా, ఓ అలా అనాలా? మాకు తెలీదు అట్లా అనాలని, మాకు తెలీదు అలా అనాలని. అలా నోట్లో పెట్టుకోవాలి. నోట్ల నుంచి సింపుల్గా అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా మెయిన్గా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే త్రయ బర్త్డే అండ్ ప్రీ బర్త్డే రోజు, అంటే ముందే మేము ఎలాగో ఆ రోజు నాన్ వెజ్ తినాం కదా, వ్రతం చేయించుకుంటాం అనేసి ఇంకా ముందే మా హస్బెండ్ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాడు లైక్ డిన్నర్ చేయడం కోసం. అండ్ త్రయకి అప్పటికే గుండు ఉంది కాబట్టి ఈ వీడియోలో కూడా గుండు లెక్కనే కనిపిస్తుంది. త్రయకి బయటికి తీసుకెళ్తే చాలా ఇష్టం, లైక్ ఏంటి అంటే ఈ ఫీల్ సో హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్లనో లేకపోతే నన్ను మా హస్బెండ్ని చూడడం వల్లనో తెలీదు, బట్ బయటికి వెళ్ళినప్పుడు హీ లైక్ సో మచ్, అంటే మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇంతే ఉంటారు కదా. మా దైవిక్ కూడా చిన్నప్పుడు ఇలానే బిహేవ్ చేసేవాడు, లైక్ ఎలా అంటే బయటికి వెళ్ళాలి, బయట మొత్తం ఎన్వైర్న్మెంట్ బాగా చూడాలి అండ్ బైక్ పైన వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్ కొన్ని ఉంటాయి, స్టిల్ ఉన్నాయి, నాకు కూడా ఉంటాయి. బట్ పిల్లలకి కూడా, అంటే ఇప్పుడు జెంట్స్ పిల్లలు కాబట్టి కొంచెం అందరికీ ఉంటాయి కదా. సో మా త్రయకి అండ్ దైవికి బయటికి వెళ్ళాలి, బయట ఆడుకోవాలి. బయట ఇంట్లో ఎలా ఆడుకుంటారు సేమ్ బయట కూడా అలానే ఆడుకుంటారు, ఎలాంటిది ఉండదు డిఫరెన్స్. దే ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా త్రయకి అయితే జ్యూస్ అయితే తాపినాము, అది మొత్తం అన్ని ఫ్రూట్స్ది చేస్తారు కదా, ఆ జ్యూస్ అయితే తాపినాము. కొంచెం బాగానే నచ్చింది, కానీ అంత ఇష్టంగా ఏం తాగాలి, జస్ట్ ఓకే తాగిండు. ఇంకా దైవికి అయితే ఈ పిల్లల్ని నిజంగా బయటికి తీసుకెళ్ళాలి అంటే ఒక హారబుల్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఆడుతూనే ఉంటారు, వాళ్ళ ఎంబటే తిరుగుతూ ఉండాలి, మనం అలా తినాలా లేదా ఇవి ఏమి కూడా ఉండవు. స్టిల్ నాకు అలానే అనిపిస్తుంది, కానీ మళ్ళీ లేదు కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది కదా అలా బయటికి వెళ్తే అని అనిపిస్తుంది. కానీ మా దైవికి అండ్ త్రయ టూ మచ్ అయిపోయినారు. ఇంతకుముందు ఇలా లేకుండే, అంటే ఆడేవాడు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం హైపర్ అయిపోయింది అనమాట.
బట్ రియల్గా నాకైతే బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా పిల్లలతో చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి తినిపియాలి, వాళ్ళని మేనేజ్ చేయాలి, వాళ్ళు ఎగురొద్దు, దుంకొద్దు, ఎక్కడ మన కింద పడిపోతారా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇంకా మా దైవికి రైస్ ఐటమ్స్ అన్నీ స్టాప్ చేసేసాడు. ఎక్సెప్ట్ ఎప్పుడన్నా ఇంకా బిర్యానీ చేస్తే, బిర్యానీ ఇంట్లో చేసిన లేకపోతే బయట అయితే అది కొంచెం తింటున్నాడు. ఏమైందో తెలియదు, వాడు మొత్తం కంప్లీట్గా ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా చిన్నోడి కంటే ఇంకా పెద్దోడిని బాగా ఎక్కువ అబ్జర్వ్ చేసి వాడి మీద కేర్ చూడాలి. ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయే టైంకి ఏదో ఒకటి మా దైవికి ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అందుకోసం మిల్క్ షేక్ కోసం ఆగినాం. కానీ మా త్రాకి బయట డాగ్ కనిపించింది. డాగ్ కనిపించగానే వాజ్ స్టేరింగ్ ఎట్ దట్, అంటే ఇంకో డాగ్ ఏంది, అది ఎందుకు అట్లా అరుస్తుంది అన్నట్టుగానే, అంటే లైక్ వాడికి ఒక కొత్త ప్రపంచం లాగా అనిపిస్తుంది బయటికి రాగానే. సో ఇంకా వాళ్ళని డాగ్ని చూడడం, అంటే వాళ్ళ అన్నయ్యని చూడడం, ఇదే చేస్తూ ఉంటాడు. ఇంటికి రాగానే మా త్రయకి వాళ్ళ అన్నయ్య ఏం తెచ్చుకుండో చూడాలి, చూసి లాగేయాలి, ఇలా ఉంటుంది. సూపర్ సో ఇలా వెరీ సింపుల్, పీస్ఫుల్, కామ్గా, ఎంతో లాట్స్ ఆఫ్ లవ్తో మా పిల్లల బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము. రియల్గా త్రయ ఫస్ట్ బర్త్డే ఈజ్ వెరీ మెమరబుల్ టు అస్. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయినందుకు. అంతే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మా పైన. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. I'll be back with another vlog. Bye bye.